సో బేసిక్గా సోషల్ మీడియాలో విష్ణుప్రియ గారి మీద వచ్చే ట్రోల్స్ కానీ లేకపోతే ఫేక్ న్యూస్ మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? లక్కీగా మా మమ్మీ పట్టించుకోరు. అండ్ మా మమ్మీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ మా మమ్మీకి వాళ్ళ కూతురు ఎంత ఆనిముత్యమో తెలుసు కాబట్టి నిప్పు అని. అంటే మీరు విన్నప్పుడు ఏం నా మీద ఇలా వస్తున్నాయి అని బాధపడటం ఇలాంటివి ఏమైనా ఉంటాయా అని ఇలా నవ్వుతాను. సో నవ్వడం అంటే థింకింగ్ లేదు, దాట్ ఓన్లీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఈరోజు మనతో ఉన్నారు విష్ణుప్రియ గారు. సో ఆవిడతో ఒక స్మాల్ చిచ్చాట్ అనమాట, ఫేస్ టు ఫేస్. మీకు తెలుసు రీసెంట్గా మానస్ గారు అండ్ విష్ణుప్రియ గారు ఒక ఆల్బమ్ సాంగ్ ఒకటి జరి జరి పంచి జరిగింది. దాంట్లో విష్ణుప్రియ గారి డాన్స్ అయితే ఎరగదీశారు. బేసిక్గానే డాన్స్ ఎరగదీస్తారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఆ సాంగ్ గురించి ఇంకొన్ని విషయాల గురించి ఆవిడతో మాట్లాడతాం. విష్ణుప్రియ గారు హాయ్ చందు. ఇప్పుడు దాకా వీడియో స్టార్ట్ అవ్వక ముందు చాలా చాలా స్మూత్ గా భలే స్టార్ట్ చేసావు. నేను అంతే మేడం, ఏం చేసినా చాలా స్మూత్ గా స్టార్ట్. ఇప్పుడు ప్రెసెంట్ మీ లైఫ్ ఎలా ఉంది, ఏంటి ఎలా? ప్రెసెంట్ లైఫ్ అయితే 3 పూలు 6 కాయలు లాగా చాలా అద్భుతంగా ఉంది. దేవుడు అడిగిన కోరిక, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో ఒక సాంగ్, మళ్ళీ దాని అద్భుతమైన ప్రొడక్షన్. కింద కామెంట్స్ చూస్తే సినిమాటిక్ లెవెల్లో ఉందంటున్నారు సాంగ్. సో ఈ సాంగ్ నా లైఫ్లో హ్యాపీన్ అవ్వడం, జనాలు మళ్ళీ దాన్ని ఆదరించి ప్రేమనివ్వడం, ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఓకే, ప్రస్తుతానికి అయితే లైఫ్ చక్కగా సెట్ అయింది. అలా చూస్తుంటే మాకు అర్థమవుతుంది, ఇన్స్టా చూస్తుంటే మంచి అంటే యూత్ మొత్తం అసలు విష్ణుప్రియ గారు ఫోటోషూట్ల కోసం, విష్ణుప్రియ గారి డ్యాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీరేమంటారు? అలా ఏం కాదే, నో నథింగ్. కానీ ఈ మధ్య కొంచెం ఫోటోషూట్లు ఎక్కువైపోయినాయి మేడం. మన తెలుగు వాళ్ళు తగ్గేదేలే అని బాలీవుడ్ లెవెల్లో వెళ్తున్నారు. సో మరి ఇక్కడున్న మనలాంటి వాళ్ళకి కూడా యునో టాలీవుడ్ ఒకటే కాదు, దేర్ సో మచ్ మీడియం, యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ అని ఫోటోషూట్స్ టు డిస్కవర్ ద ఆర్టిస్ట్ ఇన్ యూ ఆర్ ద పర్సన్ ఇన్ సైడ్ యూ, నువ్వు హూ యూ కెన్ బి అని అర్థం చేసుకోవడానికి. ఓకే డన్, నాకు అర్థమైంది. ఓకే, సాంగ్ విషయానికి వస్తే, సో అంటే మామూలుగా విష్ణుప్రియ గారు గ్లామర్గా ఉంటారు, హైట్ మొత్తం అంతా హీరోయిన్గా చేయొచ్చు. బట్ ఎందుకు ఇలాంటి సాంగ్స్ చేస్తున్నారు సడన్గా అంటే ఏం చెప్తారు? ఎందుకు ఇలాంటి సాంగ్స్ అంటే ఇలాంటి సాంగ్స్ అంటే ఆల్బమ్ సాంగ్స్ ఎందుకు డైరెక్ట్ గా సినిమాలో హీరోయిన్ గా చేసే? అంటే ఆ ఆఫర్ రావట్లేదు, ఆ సినిమా అనే ఆఫర్ రావడానికి కూడా నసీబ్లో రాసిపెట్టి ఉండాలి. బట్ నా నసీబ్లో ఇంత అద్భుతంగా సాంగ్ రాసిపెట్టుంది అండ్ నాకు వచ్చిన ఆపర్చునిటీని నేను వాడుకొని బాగానే చేశాను అని అనుకుంటున్నాను. విష్ణుప్రియ గారు ఎప్పుడైనా మంచి సబ్జెక్ట్ తో వచ్చిన సినిమాలు మీ దాకా వచ్చి హీరోయిన్ గా ఆగిపోయిన సిచ్యువేషన్స్ లక్కీగా రాలేదు, మంచి సబ్జెక్ట్ వచ్చి ఆగిపోయాను రాలేదు. అండ్ మోర్ ఓవర్ నాకు అంత బ్రెయిన్ లేదు, ఇది మంచి సబ్జెక్టా కాదా అని అనలైజ్ చేసుకునే అంత బ్రెయిన్ నాకు లేదు. సో సాంగ్సే రావాలని నేను దేవుడిని ముందు నుంచి కోరుకుంటూనే ఉన్నా. బికాస్ ఒక సినిమా రెస్పాన్సిబిలిటీ ఈజ్ డిఫరెంట్. అది నువ్వు స్క్రిప్ట్ చూస్ చేసుకోవడంలో అది ఫ్లాప్ అవుతే నీ మీద కూడా పడుతుంది, ఎందుకంటే నువ్వు అది అనలైజ్ చేసుకోలేకపోయావు ఇది ఆడియన్స్ కి రీచ్ అవుతుందో లేదో అని. బట్ నాకు ఇప్పుడు జర్రీ ట్రాక్ 30 minutes 30 seconds పంపించగానే ఈ సాంగ్ నేను చేస్తాను. నాకు దీంట్లో చూసింగ్ ఈజీ అనిపించింది. ఇది నా క్యాపబిలిటీ, నా బ్రెయిన్ కి ఇది చేయొచ్చు, ఇది నేను చేయలేను, ఓకే ఇది జనాలకు నచ్చుతుందేమో, అలా కొంచెం ఏమైనా గెస్ట్ చేయగలుగుతున్నా. కానీ సినిమా లెవెల్లో ఆలోచించే అంత బ్రెయిన్ మనకు లేదమ్మా. ఓకే, అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరోయిన్ అవుదామని విష్ణుప్రియ గారు సో చాలా ట్రై చేశారు, చాలా ఆడిషన్స్కి వెళ్ళటం. సో అలాంటి చోట కొంతమంది కొంచెం మిమ్మల్ని అవమానించే విధంగా ట్రీట్ చేయటం, ఇవన్నీ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్లో ఏంటి నువ్వు హీరోయిన్ వా అన్న ఇది కూడా ఉన్నాయి. రామ్ ప్రసాద్ అప్పుడు నాకు తెలీదు జబర్దస్త్ లో చేస్తాడు ఇది అది అని. నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన నన్ను పిలిచి పనమ్మాయి రోల్ చేస్తావా ఇది అది అని కొంచెం దే స్పోక్ టు మీ జస్ట్ లైక్ దట్. కొంచెం వేరే అమ్మాయిలా మాట్లాడినందుకే నేను ఇంటికి వెళ్ళి ఏడ్చేసి, అప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాళ్ళే, నాకు బాయ్ ఫ్రెండ్కి చెప్పుకొని నన్ను ఇలా పని మనిషి రోల్ చేస్తావా అని తీసి పడేదంటే ఎవడు బేబీ వాళ్ళు అని మేము తర్వాత ఎదిగితే రామ్ ప్రసాద్ జబర్దస్త్ నేను కట్ చేస్తే నౌ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే స్టార్టింగ్లో నీకు కూడా ఇన్సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది, యూల్ హ్యావ్ సో మచ్ ఇన్సెక్యూరిటీస్, అవుతామా అవ్వమా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలా పుల్ల పొడిచినా నీకు నొప్పిగానే అనిపిస్తుంది. గా అన్నా కూడా నిన్ను కదిలిచ్చినా నీకు ఏడుపు వస్తుందో లేకపోతే బాధ వస్తుందో, బికాస్ నువ్వు ఆల్రెడీ బాధలో ఉన్నావు, నీకు ఎవడు నేను చూడట్లేదు, నీకు ఆపర్చునిటీస్ రావట్లేదు. యునో ఈ ఫీల్డ్ అనేది ఇట్స్ నాట్ లైక్ సక్సెస్ఫుల్ ఫీల్డ్ అందరికీ కాదు. కాబట్టి యూర్ ఆల్రెడీ